యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ వచ్చినందుకు. మా గెస్ట్ అరవింద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయ్ దేవరకొండ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బండ్ల గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బండివాస్ గారు, వంశీనందిపాటి గారు, మా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ గారు అండ్ ఈటీవీ నితిన్ గారు, సాయి గారు, వీళ్ళు మెయిన్ పిల్లర్స్ అండి. లిటిల్ హార్ట్స్ సౌండ్ కాదు, ఇంత రీసౌండ్ చేస్తుంది కదా. ఐ థింక్ వాళ్ళు చేసిన కష్టమే ఇది ఇవాళ రోజు దిస్ ఇస్ ద రిజల్ట్ టుడే. అండ్ నేను అసలు నమ్మలేదండి ఇంతలా సక్సెస్ అవుతుంది ఫిల్మ్, ఇంతలా లవ్ చూపిస్తారు, ఇంతలా రెస్పాన్స్ వస్తుందని. ఐ థింక్ ఇంత క్యాల్కులేషన్ మార్తాన్ కూడా చేయలేదేమో స్టోరీ రాసినప్పుడు. నువ్వు అంటావు కదా మార్తాన్, అసలు స్టోరీ లేదు, జస్ట్ స్క్రీన్ ప్లే అని. చాలా మంచి స్టోరీ ఉంది మార్తాండ్, నెవర్ సే దాట్ ప్లీజ్. నీ స్టోరీనే నిలబట్టింది ఇవాళ మా అందరికీ. ఇంత అప్రిసియేషన్ వస్తుంది. నన్ను కాత్యాయని అని పిలుస్తున్నారు నీ వల్ల, నువ్వు రాసిన స్టోరీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రతి డైలాగ్, ప్రతి సీన్ అంత క్యూట్గా, అంత బ్యూటిఫుల్గా రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇది లైఫ్లో గుర్తుండిపోయే సినిమా ఉంటుంది మాడతాను. నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా ఇంట్లో మా అమ్మ నాన్నని చూసినప్పుడు వాళ్ళు ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నారో. ఐ థింక్ ఇట్స్ జస్ట్ బికాజ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మా డిఓపి సూర్య గారు, సూర్య థ్యాంక్ యూ సో మచ్. సూర్య హీస్ ఫ్రమ్ చెన్నై అండి, కానీ తెలుగులో అంత నీట్గా, అంత అర్థం చేసుకొని, అంత బాగా ఫ్రేమ్ పెట్టి, అంత వెరీ బ్రైట్గా, వెరీ బ్రీజీగా షూట్ చేసినందుకు. అండ్ కొన్ని సీన్స్ మీరు బెంగళూరు పోర్షన్ చూసుంటే అసలు చాలా బ్యూటిఫుల్ ఉండింది. చాలామంది డిఎం చేస్తున్నారు వీళ్ళు అసలు డెబ్యూటెన్స్ కాదు అని చెప్పి. వీళ్ళు డెబ్యూటెన్సే అండి, కానీ చాలా ప్రొఫెషనల్ డెబ్యూటెన్స్, అంత బాగా తీశారు కాబట్టి. మ్యూజిక్ సింజిత్ మామ, థ్యాంక్ యూ సో మచ్ రే. ఈ సినిమా నాకు నీ వల్ల కూడా వచ్చింది, బికాజ్ నువ్వు కాల్ చేసి ఆ రోజు స్టోరీ విను బాగుంది అని అనకపోయి ఉంటే నాకు తెలిసి నేను ఇక్కడ ఉండేదాన్ని కాదేమో. సో థ్యాంక్ యూ సో మచ్. మా టెక్నీషియన్స్ అందరికీ, ప్రభు, గౌరీ, వీళ్ళందరికీ కూడా, అండ్ యాక్టర్స్కి అసలు రాజీవ్ గారు, కాంచి గారు, అనిత గారు, సత్య గారు, అంటే ఉట్టి హీరో హీరోయిన్ కనే కాదండి, ప్రతి యాక్టర్కి వేరే లెవెల్ ఆఫ్ లవ్ వస్తుందండి. ఐ థింక్ ఆడియన్స్ ఆర్ జస్ట్ లవింగ్ ఎవ్రీ క్యారెక్టర్ సో మచ్. ధీరా, శైలజ, పద్మిని, ఆల్ ఆఫ్ యూ. ఐ వాజ్ సో హ్యాపీ టు బీ విత్ ఆల్ ది యాక్టర్స్ అండి. జయకృష్ణ, నిఖిల్, మౌలి, వీళ్ళైతే నాకు అసలు మంచి ఫ్రెండ్స్ అయిపోయారండి. మోర్ దెన్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అయిపోయారు నాకు అసలు. థ్యాంక్ యూ ఈటీవీ ఫర్ గివింగ్ మీ అ ఫ్యామిలీ. నన్ను మీ ఓన్ తెలుగు అమ్మాయిలాగా యాక్సెప్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఆడియన్స్ తెలుగు అమ్మాయిలు రావట్లేదు రాంగ్ అండి, రాంగ్ అజంప్షన్. తెలుగు ఆడియన్స్ ఒక తెలుగు అమ్మాయిని ఇంత యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏం ప్రేమనో నాకు అర్థమవుతలేదండి, అసలు నాకు నిద్ర పడతలేదు. మీ మెసేజెస్, ఆ ట్వీట్స్, ఒకరి మీద ఒకరు అసలు అందరు ట్వీట్లు చేస్తుంటే కూడా, సార్ ఐ జస్ట్ లెర్న్ హౌ టు రీట్వీట్, హౌ టు కోట్. మార్తాండ్ థాట్ మీ, ఐ డింట్ నో వీళ్ళందరూ ట్వీట్ చేస్తున్నారు, దీన్ని ఎట్లా, హౌ డు ఐ పుట్ ఇట్ ఆన్ మై ప్రొఫైల్. సో లిటిల్ హార్ట్స్ హస్ థాట్ మీ దాట్ ఆల్సో. కాత్యాయిని భోంచేసావా, ఈ సాంగ్ లూప్లో వెళ్తుందండి. ఇన్స్టాగ్రామ్లో అందరు కాత్యాయని భోంచేసావా, ఇన్నిసార్లు భోంచేసావా అంటూ నాకు కడుపు నిండిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు చెప్పనా, కాత్యాయని భోంచేసే టైం అయిందిరా. బట్ యా, థ్యాంక్ యూ ఎవ్రీబడి. మై మదర్ ఇస్ హియర్ టుడే. థ్యాంక్స్ అమ్మా ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. Thank you so much, darling. Thank you. Yes, Mauli will speak now. థ్యాంక్ యూ అండి. దేవుడు నాకు ఈ మంత్ గట్టిగా రాశాడు. అసలు ఎంత కాన్సన్ట్రేట్ చేసి రాశాడంటే, నేను అడ్మైర్ చేసిన సెలబ్రిటీస్ అందరూ
నా గురించి మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు కలవను అనుకున్న వాళ్ళందరూ నన్ను పిలిచి మరీ కలవమంటున్నారు. అసలు ఈ ఆడియన్స్ ఎంత ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే నేను మాటల్లో కూడా చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చిన గెస్ట్కి అల్లు అరవింద్ గారు చాలా థ్యాంక్స్ అండి, ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. బండ్ల గణేష్ అన్న స్పీచ్ల కోసం వెయిట్ చేసేవాళ్ళం. అందరు పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఆయన స్పీచ్ ఇస్తే బాగుంటుందని వెయిట్ చేసేవాళ్ళం. ఆయన ముందు స్పీచ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అన్న సపోర్ట్కి. మన రౌడీ విజయ్ దేవరకొండ అన్న నిజంగా అన్న అంటేనే ప్రాపర్ ఎంత కేరింగ్ అంటే నిజంగా బట్టలు ఇచ్చినందుకు కాదు, బట్టలు ఇవ్వడం కాదు, అసలు పిలిచి సపోర్ట్ చేయడం అనేది ఎంత చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. యు ఆర్ లైక్ మై బ్రదర్ ఓన్లీ. ఐ ఫెల్ట్ లైక్ వెరీ ఓన్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ మర్చిపోతున్నా, మన డైరెక్టర్ సాయి మార్తాండ్ లేకపోతే ఈ సినిమా లేదు. సాయి మార్తాండ్ వచ్చి నా దగ్గరికి వచ్చి కథ చెప్పినప్పుడు ఎంత బాగా ఉందో కథ, అదే సినిమాలో కూడా ఉంది, అంతే మంచిగా ఉంది. థ్యాంక్ యూ సాయి మార్తాండ్. నాకు క్లోజ్ ఫ్రెండ్ కన్నా చాలా ఎక్కువ. థ్యాంక్ యూ. అండ్ సింజిత్ గురించి చెప్పాలి. సింజిత్, అక్షయ్, నేను ఫ్లాట్మేట్స్ గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్లో. అక్షయ్, సింజిత్ ఒకసారి రండి. అసలు ఏమేం చేసేవాళ్ళం ఫ్లాట్లో. కర్రీలు ఏం తెచ్చుకోవాలి, రైస్ ఎవడు పెడతాడు, ఎవడు క్లీన్ చేస్తాడు, ఇవన్నీ మాట్లాడుకుంటూ చేసుకుంటూ వచ్చి ఈరోజు ఇక్కడి వరకు వచ్చామంటే నాకే కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి. అక్షయ్కి చెప్పడానికి వచ్చాడు మార్తాండ్ ఫస్ట్ స్క్రిప్ట్. అక్షయ్కి చెప్పడానికి వచ్చి వేరే స్క్రిప్ట్తో వచ్చాడు. నన్ను చూసి నా దగ్గర ఇంకో స్క్రిప్ట్ ఉంది బ్రో అని చెప్పాడు. అక్షయ్ వల్లే నాకు ఇది వచ్చింది. థ్యాంక్ యూ అక్షయ్, థ్యాంక్ యూ సో మచ్. మేము ముగ్గురు ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఏం చేసాం, ఎక్కడెక్కడ వీడియోలు చేసాం, మణికొండ ఉదర్ హే, మణికొండ ఏక్ సముద్ర హే అని వీడియోలు చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చి ఇంత పెద్ద వాళ్ళు అందరూ ట్వీట్లు వేస్తున్నారు. అల్లు అర్జున్ గారు ట్వీట్ వేశారు, నాని గారు ట్వీట్ వేశారు, నా ఫేవరెట్ హీరో చాలామంది, రవితేజ గారు కాల్ చేశారు. ఎవరు కాల్ చేస్తున్నా, ఏ కాల్ వస్తున్నా కూడా ఎవరు సెలబ్రిటీయా అని ఎత్తుతున్నా, అలా ఉంది నా పరిస్థితి. చాలా అంటే చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. అసలు ఈ 2 వారాల్లో ఎంత ఏడ్చానో నాకు కూడా తెలియదు. ఆడియన్స్ చూపిస్తున్న లవ్కి వాళ్ళు నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టుందన్నా అంటున్నారు. నువ్వు గ్రో అయితే నేను గ్రో అయినట్టుందన్నా, నీ సక్సెస్ నాకు పర్సనల్గా ఉందన్నా అంటుంటే నాకు కళ్ళలో ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలీదు రాత్రి కూర్చొని. యా, థ్యాంక్ యూ సో మచ్. అంటే అన్నీ అప్పుడు ఏవైతే అన్నానో అన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. సినిమా సక్సెస్ అయితే మా పేరెంట్స్ని ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తా అన్న. యుఎస్ ట్రిప్ ఫిక్స్ అయ్యింది, తీసుకెళ్లాల్సిన టైం వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది, ఇంకా పెద్దగా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ ఆడియన్స్కి చాలా పెద్ద థ్యాంక్స్. మీ వల్లే ఇదంతా. అసలు నేను చిన్న జనాలు ఓకే చూస్తారు, ఫస్ట్ వీక్ చూస్తారు, సెకండ్ వీక్ ఇంకా పెరుగుతారు అనుకున్నా కానీ ఫస్ట్ రోజే జనాలు ప్రీమియర్స్ హౌస్ఫుల్స్, ఫస్ట్ డే ఫుల్స్, అసలు బ్లాక్ బస్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 4 సార్లు చూశాను, 3 సార్లు చూశాను అంటున్నారు. నేనే 2 సార్లు చూడనే సినిమా. మీరు నా సినిమాని ఇన్నిసార్లు చూశాను అన్నావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ ఈటీవీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈటీవీ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇంతవరకు రావడం కుదరదు. బన్నీవాస్ గారు, వంశీనందిపాటి గారు లేకపోతే థియేటర్కి వచ్చే వాళ్ళమే కాదు. థ్యాంక్ యూ. జయకృష్ణ గారు లైక్ మై ఓన్ బ్రదర్. రోజు మండీలు తినిపిస్తాడు నాకు వద్దన్నా కూడా. థ్యాంక్ యూ జయకృష్ణ. అనిఖిల్ అబ్బూరి థ్యాంక్ యూ. అందరికీ టీం అందరికీ థ్యాంక్ యూ గైస్. డైలాగా ఓకే. మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో రికార్డు ఉందా? ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ గైస్.
మౌళి ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఒక ఇంటర్వ్యూలో చెప్పా, మ్యూజిక్ ఎవరు చేస్తున్నారంటే ఆదిత్య మ్యూజిక్ అన్న. సింజిత్ ఫీల్ అయ్యాడు, నన్ను కొట్టాడు తర్వాత ఫ్లాట్కి వచ్చి. థ్యాంక్ యూ గైస్. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు